వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మే మాసం జరగబోయే గురు భగవానుని స్థాన మార్పు ఫలితాలు అనే వరుసలో తులారాశికి ఈ స్థాన మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. సహజంగానే గోచార ఫలితాలు రాశికి మాత్రమే కానీ లగ్నానికి కాదు అన్న విషయం గుర్తుంచుకోవాలి. గోచార ఫలితాలు మీ స్వీయ జాతక ఆధారంగా జరిగే దశాభుక్తులను అనుసరించి 10 నుండి 20% మాత్రమే ఫలితాలను ఇస్తాయి. ఇక చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన తులారాశి వారికి ఇది వరకు అష్టమ స్థానంలో ఉన్న గురు భగవానుడు భాగ్యస్థానమనే 9వ స్థానానికి స్థాన మార్పు చెందనున్నారు. ఏది ఏమైనా గురువు మీ రాశికి శత్రుగ్రహమైన భాగ్యస్థానానికి ఒక శుభగ్రహం రావడం విశేషం. ఇంకా ఈ గురు భగవానుని వీక్షణ మీ రాశిపై ఉండడం అద్భుతమైన విషయం. ముఖ్యంగా రాశికి 2, 5, 7, 9, 11 స్థానాలలో గోచార గురువు ఉండడం వల్ల శుభ విషయాలు సంఘటనలు జరుగుతాయనేది సాధారణ నియమం. మీ జాతకరీతిగా దశాభుక్తులు అనుకూలంగా ఉన్నట్లయితే ఇది వరకు జరుగుతాయా లేదా అని మనం ఆలోచిస్తున్న మంచి సంఘటనలు గురు భగవానుని సంచారం వల్ల మంచి విధంగా జరుగుతాయి. ఆల్రెడీ శని భగవానుడు గోచార రీతిగా రాశికి 6వ స్థానంలో ఉన్నారు. శనికి అనుకూల స్థానాలు అంటే 3, 6, 10, 11 స్థానాలనే ఉపచయ స్థానాలు కావున శని భగవానుడున్న స్థానం చాలా ప్రత్యేకమైనది. అంతేకాకుండా రాహుకేతువులలో కేతువు 11వ స్థానానికి స్థాన మార్పు చెందుతారు. పంచమ స్థానంలో ఉన్న రాహువును గురువు తన 9వ దృష్టితో కంట్రోల్ చేస్తారు. మొత్తానికి వార్షిక గ్రహాల స్థాన మార్పు అనే కోవలో శని, రాహు, కేతు, గురు భగవానుని స్థాన మార్పు వల్ల మంచి ఫలితాలను పొందే రాసుల్లో తులారాశి కూడా ఒకటి. ఇక పారిపోయేవాడికి 9వ స్థానంలో గురువు, పట్టుబడేవాడికి అష్టమంలో శని అనే ఒక సామెత ఉంది. దీని అర్థం ఏమిటి అంటే, ఒక తప్పు జరిగే ప్రదేశంలో 2 వ్యక్తులు ఉన్నారు అనుకోండి. అందులో 9వ స్థానంలో గురువు ఉన్నవాడు ఎస్కేప్ అవుతాడు, అష్టమంలో శని ఉన్నవాడు చిక్కుకుంటాడు. అష్టమ శనిలో మనం తప్పు చేసినా చెయ్యకపోయినా దండన అనుభవిస్తాము. 9వ స్థానంలో గురువున్నప్పుడు అనానుకూల సంఘటనలు జరిగినప్పుడు చివరి క్షణంలో మనం తప్పించుకుంటాము. ఇక మీ రాశికి 3 మరియు 6వ స్థానానికి అధిపతి అయిన గురు భగవానుడు 9వ స్థానానికి వచ్చినప్పుడు మీ జన్మ రాశిని వీక్షిస్తాడు. సహజంగానే రాశిని గురువు వీక్షించినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. స్వంత ప్రయత్నాలలో విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ధైర్యంగా చెయ్యడం, ఉన్నత విద్యకు కృషి చెయ్యడం, ఉద్యోగ మార్పులు, ఆర్థికాభివృద్ధి మొదలైన అదృష్ట అవకాశాలు ఉంటాయి. అన్ని గ్రహాల ట్రాన్సిట్ మీకు అనుకూలంగా ఉందని మరచిపోకూడదు. గురు దృష్టి సాధారణంగా శుభాలను కలిగిస్తుంది. అప్పుడు వివాహ బంధం కోసం ఎదురు చూస్తున్న తులారాశి వారికి వివాహం జరిగే అవకాశం, సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన భాగ్యం, కొత్త వ్యాపార ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు, స్నేహితుల సహకారం వల్ల
అభివృద్ధి, పార్ట్నర్షిప్ వ్యాపారాల ద్వారా ఆదాయం పొందడం, ఇల్లు కట్టుకోవడం, వాహనం కొనడం, చాలా కాలంగా ఉన్న రుణాల సమస్యలు తొలగిపోవడం, శత్రువుల వల్ల ఆదాయం పొందడం, స్టాక్ మార్కెట్ ద్వారా లాభాలను ఆర్జించడం, విదేశ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు లభించడం వంటి ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయి. ఆ తరువాత మీ రాశికి 3వ స్థానాన్ని గురువు వీక్షిస్తున్నారంటే స్నేహితులు, సహోదరులు, బంధువులు, ఒప్పందాల ద్వారా, క్రీడల ద్వారా, సంగీత విభాగం ద్వారా, కళల ద్వారా మరియు చేతి పనుల పరిశ్రమల ద్వారా లాభాలను ఆర్జించడం, మంచి గురుమార్గుల ఆశీర్వాదం, మంచి మార్గం చూపే వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడం, ఆర్థిక అభివృద్ధి, పురోగతి పొందడం, మీ ప్రయత్నాలు ఫలించే అనేక మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత మీ రాశికి 5వ స్థానాన్ని గురువు వీక్షిస్తారు. కాలపురుష చక్రానికి అది 11వ స్థానం. సో 5వ స్థానాన్ని గురువు వీక్షించడం వల్ల పుత్ర సంతాన వృద్ధి ఏర్పడుతుంది. పూర్వీక ఆస్తుల వల్ల తలెత్తిన సమస్యలు తొలగిపోవడం, కొత్త ఆస్తులు కొనడానికి ప్రయత్నాలు చేయడం, సంతాన భాగ్య అవకాశాలు ఉంటాయి. కులదైవ అనుగ్రహం వల్ల మీ దోషాలు నివృత్తి కావడం, ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. మనస్సుకు ఆహ్లాదాన్నిచ్చే సంఘటనలు జరగడం, అదృష్ట అవకాశాలు, స్టాక్ మార్కెట్ ద్వారా లాభాలను ఆర్జించడం, పూర్వీక ఆస్తుల ద్వారా ఆదాయం పొందడం, స్థలం కొని షాప్స్ కట్టి అద్దెకు ఇచ్చి శాశ్వత ఆదాయాన్ని సంపాదించే అవకాశాలు, పెట్టుబడులు లాభాలనివ్వడం వంటి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు బాగుంటుంది. ఉద్యోగం చేసేవారికి బాగుంటుంది. వ్యాపారాలు చేసేవారికి కూడా బాగుంటుంది. మొత్తానికి ఈ గురు భగవానుని స్థాన మార్పు ఒక అదృష్ట అవకాశాలను సృష్టిస్తుందనడంలో సందేహం లేదు. సో గురు భగవానుని స్థాన మార్పు వల్ల మంచి ఫలితాలను పొందే రాసుల్లో తులారాశి ఒకటి. జాతక రీతిగా మీకు దశాభుక్తులు అనుకూలంగా ఉన్నట్లయితే ఈ గురు భగవానుని స్థాన మార్పు 90% మంచి ప్రయోజనకరమైన ఫలితాలను ఇస్తాయని తెలియజేస్తూ ఇంకొక వీడియోలో వృశ్చిక రాశికి గురు భగవానుని స్థాన మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేస్తాను. ధన్యవాదాలు.